జీవితంలో ఒక్కోసారి మనం ఎంత మంచిగా ఉన్నా మన మాటలు తప్పుగా వినబడతాయి. మన నిస్వార్థమును స్వార్థంగా చూస్తాయి. అలాంటి సమయంలో నాకు ఒక మాట గుర్తొచ్చింది. దేవుడు నీ నిశ్శబ్దాన్ని కూడా వింటాడు. అదే నాకు బలం ఇచ్చింది. నాకు చాలాసార్లు అనిపించింది, ఏమి చేసినా తప్పే, ఏం మాట్లాడినా తప్పే, మౌనంగా ఉన్నా తప్పే. వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, కానీ నాలో ఉన్న మనసు మాత్రం ఎప్పుడూ నిజమే. ఎవరు నన్ను పట్టించుకోనప్పుడు నేను నన్ను పట్టించుకున్నాను. ప్రతి కన్నీటి చుక్క నాకు ఒక బలం ఇచ్చింది. ఒకరోజు నేను అనుకున్నాను, ఇలా బాధపడడం ఆపాలి. ఎందుకంటే నన్ను చూసి నా పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు ఒక బలమైన అమ్మను చూడాలి, కూలిపోయిన అమ్మను కాదు. ఆ రోజు నుండి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక నుండి ఎవరు మాటలకి కాదు, దేవుని మాటలకే విలువ ఇస్తాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, కానీ దేవుడు మాత్రం నన్ను పట్టుకున్నాడు. బాధల్లో కూడా నాకు ఆయన ఓదార్పు ఇచ్చాడు. ప్రతి తప్పు అనిపించిన విషయం కూడా నన్ను మంచి మార్గంలో నడిపించింది. ఇప్పుడు నాకు తెలుసు, ప్రతి గాయం వెనుక ఒక పాఠం ఉంటుంది. ప్రతి కన్నీటి వెనుక ఒక ఆశీర్వాదం ఉంటుంది. నాలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నిన్ను నువ్వు వదిలిపెట్టుకోకు. ఎంత కష్టం వచ్చినా నిలబడు. నీ మౌనం, నీ మంచితనం, నీ క్షమ, ఇవే నీ గెలుపు ఆయుధాలు. ఒకరోజు అదే వాళ్ళకి సమాధానం అవుతుంది. నన్ను అర్థం చేసుకోవడమే కాదు, నన్ను కూలగొట్టడము కష్టమే. ఎందుకంటే నేను దేవుని బలం మీద నిలబడ్డా. ఇది నా బలం, ఇది నా ప్రార్థన. సో ఆలోచించారుగా ఫ్రెండ్స్, మనం ఏది చేసినా తప్పు అనే వాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళు అంటున్నారు కదా అని చెప్పి మనం అక్కడే ఆగిపోతే జీవితంలో మనం సాధించడానికి ఏమీ మిగలదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించి మీ గురించి మీరు ఆలోచించండి. ఎవరి గురించో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.